ఏంటండో ఎలా ఉన్నారు? ఈ పువ్వులు మా చెట్లుకి కాసిన పువ్వులండి. మా చెట్లుకి కాసిన పువ్వులు నాకు పూజకైతే సరిపోతాయి. మేము కొత్త ఇంట్లోకొచ్చి 1 ఇయర్ అవుతుందండి. మా అత్తగారు ఈ మొక్కలు వేసి 4 ఆర్ 5 మంత్స్ అవుతుందండి. ఆవిడ చేత్తో ఏ మొక్క వేసినా కూడా చాలా త్వరగా ఎదుగుతుంది. కాపుకి కూడా వచ్చేస్తుందండి. మొక్కల రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మా అత్తగారే చూసుకుంటారు. వాటికి నీళ్ళు పోయడం, వాటి సంరక్షణ అంతా కూడానా. నేను మార్నింగ్ లేచి చెట్లకున్న పువ్వులనైతే కోసుకొని తెచ్చుకుంటానండి. మా చెట్లుకి కాసిన పువ్వులు నేను పూజ చేసుకోవడానికైతే సరిపోతూ ఉంటాయండి. అయితే ఈ పువ్వులు శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, నవరాత్రుల్లో అయితే మార్నింగ్ 5కి లేచినా కూడా పువ్వులు ఉండవండి. 3:00కి లేచి చూసినా సరే చెట్లకు పువ్వులు ఉండవండి. మరి ఎప్పుడు కోసేస్తారో తెలీదు. భక్తులు ఎక్కువైపోయారు. కానీ పువ్వులు ఎవరు కోసిపెట్టినా కూడా మొక్క వేసిన వారికే ఆ పుణ్యం అంతా దక్కుతుందని నేను విన్నానండి యూట్యూబ్‌లోనే. అందుకనే పువ్వులు కోసినా సరే నేను ఏమీ అననండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.